నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. రానున్న కొద్ది రోజుల్లోనే కొన్ని విద్యార్థి సంఘాలు అలాగే ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయో వాటిని వెంటనే చెల్లించాలి అని చెప్పేసి బంద్కు పిలుపునిచ్చింది. దాదాపు 3-4 రోజులు ఈ బంద్ జరగనుందన్నట్లు కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం తెలియజేసింది అనమాట. ఇక ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళపైన చాలా సీరియస్ అయ్యారు. విద్యను వ్యాపారం చేస్తున్నారు, విద్యను వ్యాపారం చేస్తే అసలు సహించేది లేదు. విద్యార్థి సంఘాల పేరిట లేదంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యం వెనుక ఏ పార్టీ ఉందో మాకు తెలుసు, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే తాట తీసేస్తానని చెప్పారు ఆయన. అంటే చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తే కనుక ఊరుకునేది లేదు అనేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు విద్యార్థులు ఎందుకు ఈ యొక్క కాలేజీలు బంద్ చేస్తున్నారు, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు దీనికి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బకాయిలు ఎన్ని ఉన్నాయి, ఏమున్నాయి, అసలు గతంలో ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, ప్రెసెంట్ ఇప్పుడు ఎంతమంది అప్లికేషన్లు పెట్టుకున్నారు, అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళలో ఎంతమందికి ఈ ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందనేది ఈరోజు మనం ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. 2023-24 బడ్జెట్లో విద్యాశాఖకు మొత్తం ఎంత అంటే అక్షరాల 19,000 కోట్ల పైనే. అప్లికేషన్లు ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి. 1,21,805 అప్లికేషన్లు వచ్చినాయి అనమాట. దీంట్లో కేవలం చాలా తక్కువ అప్లికేషన్స్ని అంటే ఆల్మోస్ట్ 1 or 2% మాత్రం యాక్సెప్ట్ చేశారన్నట్లుగా ఒక సమాచారం. అయితే మొత్తానికి కూడా ఇక్కడ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ ఈ సమస్య పైన ఒక పెద్ద రకంగా స్పందిస్తోంది అనమాట. సుమారు 15 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలపై ఆధారపడి బతుకుతున్నారు. తెలంగాణలో సుమారుగా అంటే ఓవరాల్గా అప్లికేషన్స్ పక్కన పెడితే సుమారుగా 15 లక్షల మంది విద్యార్థులు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుకుంటా ఉన్నారు. ఇందులో 1.2 లక్షల దరఖాస్తులు అంటే 2024-25లో ఇవి పెండింగ్ దరఖాస్తులు అనుకోండి. 1,21,000 పెండింగ్ దరఖాస్తులు అంటే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయి సుమారు 10,000 కోట్లు ఉందని చెప్పేసి. అంటే ఈ ఒక్క సంవత్సరానికి కాదు, గతంలో నుంచి కూడా కేసీఆర్ గవర్నమెంట్లో కూడాను మొత్తం కలుపుకొని దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఉందని చెప్పేసి పిల్లల భవిష్యత్తుకు ఇది సవాలుగా మారింది అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇంత బకాయిలు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్లు రీసెంట్గా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఇంటికి ఒక పాప వెళ్తే బీఫార్మసీ అమ్మాయి, ఇది ఒక కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు 4th ఇయర్ అయిపోయినా సరే సర్టిఫికేట్లు ఆపేశారంట. అంటే ఎంఫార్మసీ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఆ సర్టిఫికేట్లు ఆపారు. అంటే విద్యార్థుల భవిష్యత్తుతో వీళ్ళు ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు ప్రైవేట్ కాలేజీలు కానీ లేదంటే ఇటు ప్రభుత్వం కూడా. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తేనే కదా సర్టిఫికేట్స్ ఇచ్చేది. ఇక్కడ చూద్దాం, 2024-25 సంవత్సరానికి ముందు విడుదల చేయాల్సిన బకాయిలు ఎంత తెలుసా? దాదాపుగా 1,200 కోట్లు. ప్రైవేటు కళాశాలల సంఘం ఏదైతే ఉందో ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్ సుమారు 200 కాలేజీలు మూసివేయబోతున్నారు అనేది వీళ్ళ యొక్క ఆవేదన. ఎందుకు ఈ కాలేజీలన్నీ మూసేస్తున్నారంటే ఒకటే రీజన్ చెప్తున్నారు, ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు, ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన బకాయిలు రావట్లేదు కాబట్టి ఆర్థికంగా కొలాప్స్ అయిపోతున్నాయి కాలేజీలు. దాదాపుగా 2,000 కాలేజీలు మూసివేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. దీంతో పాటుగా మరొక 1000 కాలేజీలు బంద్కు మద్దతు ఇచ్చాయన్నమాట. వీళ్ళ యొక్క ప్రధాన డిమాండ్ ఏంటి? మొత్తం బడ్జెట్ ఏదైతుందో ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఏదైతుందో అది తక్షణమే విడుదల చేయాలి, ఈ 1,200 కోట్లు విడుదల చేయాలంటూ కూడా వీళ్ళు రేపు బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ ముఖ్యంగా 2019-20లో సుమారు 1,32,785 మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ పొందారు. ప్రభుత్వం చెప్పిన ముఖ్యాంశాలు ఏంటంటే మంత్రి సీతక్క మాట్లాడుతూ ఈ మధ్య ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి, వాటిని మేము దశల వారీగా విడుదల చేస్తాము. బకాయిల్లో టోకన్ల విడుదల మొత్తం ఉపయోగిస్తున్నది 1,200 కోట్లు అని చెప్పేసి పేర్కొన్నారు. ఈ 1,200 కోట్లని దఫాల వారీగా విడుదల చేస్తాం, మొదటిసారిగా 600 కోట్లు విడుదల చేస్తాం, తక్షణ విడుదల చేస్తాం అని చెప్పేసి అన్నారు. మిగిలిందంతా కూడాను దశల వారీగా విడుదల చేస్తాం అంటే కొంత నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మాట్లాడారు. అంటే మేము ఇవ్వాల్సిన దాన్ని కొంత తక్షణం విడుదల చేస్తాం, దాని తర్వాత దశల వారీగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ మేము విడుదల చేస్తాం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే కనుక సహించేది లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసినా సరే ఊరుకోం, విద్యను వ్యాపారంగా మార్చొద్దు. అంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పేసి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు గుంచి విద్యను వ్యాపారంగా మారిస్తే అసలు ఊరుకోను, పార్టీలను అడ్డం పెట్టుకొని మాట్లాడినా ఊరుకోనని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. రైట్, ఇక్కడ 2020-21లో సుమారు 71,429 విద్యార్థులు యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ పొందారు. 21-22 అకాడమిక్ ఇయర్లో 1,11,905 మంది విద్యార్థులు యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నారు. అది 22-23కి వచ్చేపాటికి ఎంత తగ్గిందంటే దాదాపుగా 47,000 తగ్గింది. అంటే 65,434 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకున్నారు. రైట్, ఇక్కడ చాలా చేంజెస్ వచ్చినాయి. ఎందుకంటే ఇదే సమయంలో ఎలక్షన్స్ కానీ లేదంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం కానీ ఇదంతా జరిగింది. 2023-24 అలాగే 24-25కి సంబంధించి పెండింగ్లో ఉందంతా తెలుసా? 1,21,805
5 మందికి అంటే ఈ దరఖాస్తులన్నీ పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడున్న గవర్నమెంట్ ఇదంతా పెండింగ్ అనమాట. 23-24లో 1,54,725 మంది దరఖాస్తులు వచ్చినాయి. కానీ ఇక్కడ కొంత అప్రూవల్ చేయలేదు. కేవలం 40% మాత్రమే. 1,54,000లో 40% మాత్రమే అప్రూవల్ ఇచ్చారు. ఒక విద్యార్థి సంఘం అంటే ఇక్కడ కొన్ని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి ఇవంతా పెండింగ్ లో ఉన్నాయి. 24-25కి సంబంధించి 1,20,805 మంది అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అయితే విద్యార్థి సంఘాల డిమాండ్ ఏంటంటే ప్రధానంగా లాస్ట్ ఇయర్ కి తర్వాత ఈ అకాడమిక్ ఇయర్ కి కలిపి 1,800 కోట్లు పెండింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ 1,800 కోట్లు ఏదైతే ఉందో వీటిని తక్షణమే రిలీజ్ చేయాలి. ఎందుకంటే కొన్ని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ అడ్డం పెట్టుకొని పిల్లల దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, కట్టలేని పేదవాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళని ఒత్తిడి చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. చాలా మంది పై చదువులకు వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు అనేది విద్యార్థి సంఘాల ఆవేదన. వీళ్లతో పాటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఫీజు చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్పేస్తున్నారు. సో ఇది మొత్తానికి జరిగింది. ఈ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థి సంఘాలు కలిసి బంధుకు పిలుపునిచ్చాయి. దీన్ని ప్రభుత్వం చాలా గట్టిగా సీరియస్గా తీసుకుంది. అంటే మీరు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం ఒకటి, 2 విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. మూడోది ఏంటంటే కొన్ని పార్టీలు ఆ యొక్క విద్యార్థి సంఘాల వెనకనో లేదంటే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల వెనకుండి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ విద్యను వ్యాపారంగా చేస్తే సహించమని సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సో మొత్తానికి ఇక్కడేమో ప్రభుత్వాలేమో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు, ఉన్న బకాయిలు చెల్లించట్లేదు, కానీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అయితే మేము కాలేజీలు మూసేస్తామని చెప్తున్నారు. మరొక వైపు విద్యార్థులను టార్చర్ చేస్తున్నారు. దేనికోసం? పెండింగ్ బకాయిల కోసం. ప్రభుత్వం ఇవ్వకపోతే మీరే ఇవ్వండి, ఎందుకంటే ఈ సర్టిఫికేట్లు మీవి కాబట్టి, మీరు పై చదువులకు వెళ్ళాలంటే సర్టిఫికేట్లు కావాలంటే మా ఫీజులు మాకు కట్టండి అని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఇబ్బంది పడేది ఎవరు అంటే విద్యార్థులే. సో ఇటు ప్రభుత్వం తీరు, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల తీరుతో సామాన్య ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళ కుటుంబాల్లో చదువుకున్న పేద విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు.